మీకైతే ఏడు చేయాలి కదా ఇన్వెస్టిగేషన్. దట్ ఈస్ ద హ్యాండ్ రైటింగ్ ఆఫ్ ద స్కూల్ టీచర్. డైరీలు వాళ్ళ డైరీ వాళ్ళే రాసుకుంటారు. మాత్రం ఎక్కువ తగ్గదు. తెలిసేది డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వేరే స్కూల్స్ నోటీస్ పంపించండి. ఎట్లాంటి పరిస్థితులు చేస్తే కఠినమైన కాబట్టి ప్రతి ఒక్క స్కూల్ కు నోటిఫికేషన్ పంపించండి. తప్పులేదు కదా. హిందూ స్కూల్స్ కు పంపించండి, వాళ్ళ స్కూల్స్ కు పంపించండి. అన్ని స్కూల్స్ అంతే. ఎవ్రీ స్కూల్ అంటే జ్యూరిడిక్షన్ ఉన్న అన్ని స్కూల్స్ కి పంపించండి. దీని మీద స్టాంప్ మీరు కూడా కాదు సెకండ్ క్లాస్ సి సెక్షన్ సక్సెస్ స్కూల్ చేయండి, పిలుచుకోండి. కొంచెం మీరు అన్నట్టు భయమైంది అంటే డైరీనే ఇది చేస్తారేమో. సక్సెస్ స్కూల్ డైరీ 11/7 రోజు రీడ్ కల్మా, 15th జూలై రోజు రీడ్ సురా ఫతే. ఏ స్కూల్ డైరీ ఇది పోలీస్ వాళ్ళకు ఇన్వెస్టిగేషన్లో ఎయిడ్ చేయడానికి సబ్మిట్ చేస్తాం. నేనేదేనా స్ట్రైక్ ఆఫ్ చేసింది. ఇదేమో 15th రోజు రాసినది రీడ్ సురా ఫతే అని రాయడం. ఈ ఓన్లీ టు ఎయిడ్ ది ఇన్వెస్టిగేషన్ వీఆర్ సబ్మిటింగ్. అబ్బాయి పేరు ఇక్కడ ఉన్నది, పైన కూడా ఉన్నది. మళ్ళీ అది ఇంకు పోకుండా వెళ్ళి స్టిక్కర్ వేసాము. ఇది మాకు మీకు సబ్మిట్ చేసిన ఎందుకంటే भारत माता की जय, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. డైరీ కోసం వెళ్ళి తీసుకొస్తా చూపిస్తా అన్నారు కానీ మళ్ళీ డైరీ లేదు, ఏం లేదు. ఇంకా ఏం రాదు రిలీజియస్ ప్రాక్టీస్ నెసెసరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కల్మా అని మీనింగ్, వన్ కల్మా అంటే దెర్ ఈస్ నో గాడ్ రాదర్ దెన్ అని అర్థం, ఎగ్జాక్ట్ మీనింగ్ అది. సో ఇప్పుడు అదేంటంటే ఆబ్వియస్లీ రిలీజియస్ క్లాషెస్ వస్తాయి అట్లా ఎవరికైనా రాస్తే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే మీరు దాన్ని సబ్జెక్ట్కి ఇంత కన్సిడర్ చేస్తారా, ఆయన నో ఇష్యూ విత్ దట్. బట్ ఏంటంటే హిందూస్ డిఫరెంట్ కమ్యూనిటీ పీపుల్ ఉంటారు ఒక స్కూల్లో. అదే భగవద్గీత రాపియాలి, క్వశ్చన్ చేస్తున్నారు మన శ్లోకాలు గాయత్రి మంత్రం ఎందుకు చెప్తున్నారు అంటే
హిందూయిజం ఎప్పుడు కూడా ఒక రిలీజియన్కి మారండి, మా రిలీజియన్కి రండి అని ఎప్పుడూ చెప్పలే. ఆ ప్రాక్టీసెస్ ఎప్పుడు చేయలేము మనం. అవి చదివిస్తాం. ఓకే, మీకు అంత ప్రాబ్లం ఉంటే మీరు క్వశ్చన్ చేయండి, ఎవరు ఆపుతున్నారు? పోలీసులు కూడా విపరీతమైన ప్రెషర్ వీళ్ళ ఫ్యామిలీ కూడా. మరి ఏం దాచిపెట్టాలనుకుంటున్నారు? మరి వీళ్ళ కుమ్ముకాయరా, మరి ఏమాయం కొడుకులు ఏమన్నా మరి కలిసి వీళ్ళ మీద ప్రెషర్ చేస్తున్నా? ఎందుకంటే ఇక్కడ రాజ్యం అంతా అలాగే నడుస్తుంది, గవర్నమెంట్ కూడా అలాగే ఉంది. గొప్ప విషయము బయటికి తీసుకొచ్చినందుకే మిమ్మల్ని కలవాలి, మీ ఫ్యామిలీని కూడా కలవాలని వచ్చిన. భయపడొద్దమ్మా. అంతా హిందూ సోదరులు ఉన్నారు ఇక్కడ. మీరు ఒక చిట్కేస్తే 1000 మంది 10,000 మంది వస్తారు. అంత సీన్ చేయలే ఇక్కడ. స్వామి ఇక్కడ జరగదు. రండి అమ్మా, మీరు రండి. మమ్మీ చిన్న నమస్తే బేట. రండి అమ్మా, మీరు ఇక్కడ రండి. ఏం పిలిపిస్తారమ్మా? ఝాన్సీ లక్ష్మి. అన్న జర ఫోన్ వెనకకి రా. చాలా సంతోషం. నిజంని భయపడకుండా బయటకు తీసుకొచ్చి చాలా సంతోషం. తల్లిదండ్రులు నిజానికి ప్రత్యేకంగా అభినందనలు. నాకు తెలుసు ఎంత గరువులు ప్రెషర్ ఉన్నదో మీ పైన పోలీసు దేశం గురించి మున్నా వెనకకి రా. రామ్మా. బయటికి తీసుకొచ్చింది సుబ్బయ్య ఇష్యూ మొత్తం అమ్మాయి, లేకపోతే ఇది బయటికి తెలియకపోవు. మరి ఎన్ని స్కూళ్ళల్లో ఏమేమి జరుగుతుందో మరి ఇప్పుడు జర భయంలో పడతాం. సో ధైర్యంగా ఈ ఏరియా తెలిసి కదా ఎట్లుంటుందో అంతా. సో గొప్ప విషయం అన్న, బయటికి తీసుకొచ్చినాం. నేషనల్ వైడ్ తెలిసిపోయింది ఇష్యూ. ఏమన్నా స్కూల్కి సెక్యూరిటీ ఉంటుంది. అద్భుతమైన విషయం ఏంటంటే స్కూల్కి బందోబస్తు లెక్క చేస్తుంది. మరి ఆ స్కూల్లో ఎవరెవరు ఉన్నారు? ఎంఐఎం నాయకులై మరి పార్ట్నర్షిప్స్ ఉన్నాయా? మరి ఎంఐఎం ఉన్నాయా స్కూల్స్? మరి దీనిపై ప్రెషర్ మలక్పేట ఎమ్మెల్యే చేస్తుందా? ఎంఐఎం ఎమ్మెల్యేలు చేస్తున్నా? మరి వన్ సైడ్ ఎందుకు ఇంటారు పోలీసు వాళ్ళు ఎందుకు చిత్తశుద్ధిగా కేసు ప్రాపర్గా నమోదు చేయలేదు? ఎంక్వైరీ ఎందుకు చేస్తలేరు? కాంప్రమైజ్ చేయడానికి ఎందుకు చూస్తున్నారు? డైరీ ఎందుకు కావాలి? డైరీలు ఏమున్నాయి? వేరే పిల్లల డైరీలు ఎందుకు తీసుకురాలి? మరి ఆ స్కూల్పై ఇమీడియట్ యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? మేము కోర్టులు వేస్తేనే తీసుకో. ఎవరో విత్డ్రా చేయమని ప్రెషర్ వేసారు. ఫ్యామిలీలలో కూడా బెదిరించే ప్రయత్నాలు పోలీసులు చేస్తున్నారు. కేసు విత్డ్రా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. విత్డ్రా చేసుకుంటే హిందువులపై సుమోటోగా తీసుకొని ఎన్నో కేసులు పెట్టిండ్రు. మరి మీరు ఈ కేసు సుమోటోగా తీసుకొని ఎందుకు పెట్టలే? కోర్టు వరకు పోతే కానీ మీకు షోయలేదా? ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది. సెన్సిటివ్ ఇష్యూ కూడా ఇది. ఉంటా మేము రావద్దు, మా వాళ్ళు రావద్దు, మేము వస్తే బెదిరించే ప్రయత్నాలు చేస్తారు, మా వాళ్ళు వస్తే బెదిరించే ప్రయత్నాలు చేస్తారు. స్కూళ్ళల్లో ఏం జరుగుతున్నది, ఇక్కడ మద్రాసాలలో ఏం జరుగుతుంది, మసీద్లలో ఏం జరుగుతుంది, ఇలాంటి నిఘా ఉన్నది ఇక్కడ. రేపు మంచిగా చెడవచ్చు, దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? నిఘా వ్యవస్థ మొత్తం హిందువులపై, కట్టర్ హిందువులపై వ్యక్తి పేరు పెడుతున్నారే. చికోటి ప్రవీణ్ ఎక్కడ పోతున్నారు? హిందూ వీరులు ఎక్కడ పోతున్నారు? వాళ్ళ లొకేషన్ ఏంది, వీళ్ళ లొకేషన్? మా మీద ఉన్న శ్రద్ధ, మేము ఇలా దేశం మీద భక్తితో ఉన్న హిందువులంతా కూడా ఇలా మా మీద ఉన్న నిఘా శ్రద్ధ తగ్గించుకొని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పై పెట్టాల్సిందే మనం చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అంటే వీళ్ళకి ఏ విధంగా సపోర్ట్ చేస్తారన్న మీరు? ప్రసక్తి ఉన్నది ఆల్రెడీ, అది క్లియర్ గా రెడ్ హ్యాండెడ్ గా దొరికినారు. ఎవరైతే స్టూడెంట్ ఉన్నాడో బాబు ఖచ్చితంగా పోలీసు ప్రెషర్ పెడుతున్నారు. మీకేం అవసరము ప్రెషర్ పెట్టేది? మీరేమైనా పార్టీ కండ పట్టుకొని పని చేస్తుర్రా, లేదా స్కూల్కి వస్తాను పలుకుతుర్రా?
దీనిపై ఇమీడియట్గా సిపి గారు దీనిపై తక్షణ చర్య తీసుకోవాలి. వీళ్ళపై ప్రెషర్ పెట్టవద్దు. వీళ్ళ ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు మరి తిరగడం జరుగుతుంది. వాళ్ళ బావపై ఎవరైతే అబ్బాయి ఉన్నాడో వాళ్ళ నాన్నపై విపరీతమైన ప్రెషరు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు డిపార్ట్మెంట్. నేను వస్తా అంటే కూడా ఆయన రావద్దు అనే పరిస్థితిలో ఉన్నాడు. ఆయన కోట్ల చుట్టూ తిరగాలి, పోలీసు వాళ్ళు విషయము ఎందుకు బెదిరిస్తున్నారు? ఎంఐఎం నాయకులు బెదిరిస్తున్నారు, వీళ్ళని స్కూల్ యాజమాన్యం బెదిరిస్తుంది. అసలు మీరు ఎందుకంత వత్తాసు పలుకుతున్నారు స్కూల్ యాజమాన్యానికి? దానిపై ఇమీడియట్గా మీరు ఒక బృందాన్ని, సిపి గారు ఇమీడియట్గా ఈ యొక్క అంశాన్ని దర్యాప్తు చేయడానికి ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేయాలి. ఈ ఓల్డ్ సిటీ పోలీసులో నమ్మే పరిస్థితుల్లో లేవు మేము. ఇదంతా ఎంఐఎం నాయకులకు ఒత్తాసు పలుకుతున్నారు ఇక్కడ పోలీసులు. సో ఇమీడియట్గా దీనిపై సిపి గారు చర్య తీసుకొని దర్యాప్తుకి ప్రత్యేకమైన టీంని పెట్టాల్సిందిగా నేను మనం చేస్తున్నాను. ఉధృతానికి దారితీస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రేపు విద్యాశించే పరిస్థితులు తెచ్చుకోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. లేదు, బట్ ఇప్పుడు మనం ఒకటేసారి క్వశ్చన్ చేయడానికి ఇప్పుడు అందరికీ ప్రాబ్లం అయిపోయింది. మేము అప్పట్లో చదివినాము, మరి మాకు ఏం ప్రాబ్లం కాలేదంటే మీరు క్వశ్చన్ రేజ్ చేయాల్సింది. మీకు ప్రాబ్లం అయింది, నాకు పర్సనల్గా ప్రాబ్లం అయింది కాబట్టి నేను క్వశ్చన్ రేజ్ చేసిన ఈ ప్రాక్టీసెస్ ఎందుకు చేస్తున్నారని చెప్పేసి. ఫస్ట్ ఏమో రిలీజియస్ ప్రాక్టీస్ నెసెసరీ ఫర్ ఆల్ ద కిడ్స్. రిలీజియస్ ప్రాక్టీస్ భగవద్గీతలు ఇంకా వాళ్ళే బై మిస్టేక్ రాసినారు. మీరే కరెక్ట్, మీ వర్డ్ మీద మీకే కరెక్ట్ స్టాండ్ లేదు. ఇంటెన్షన్లీ ఎడ్యుకేషన్ జిహాద్ నడుస్తుంది కదా, చిన్నపిల్లల మైండ్ సెట్ మార్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలా చోట్ల కూడా పట్టుకున్నారు. ఇది భాగ్యనగరంలో జరిగింది. ఇది ఒక చిన్న ఇష్యూ కాదు, అసలు చాలా పెద్ద ఇష్యూ. స్కూల్ లైసెన్స్ ఇమీడియట్గా క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉంది. స్కూల్ రికగ్నైజేషన్ క్యాన్సిల్ చేయాలి. చేయలేదంటే ఈ ప్రభుత్వము ఉదాసీనతో ప్రవర్తిస్తుంది. హిందువులపై చిత్తశుద్ధి లేదే లేదు. 100% ఆ స్కూల్ బంద్ చేయాలి. ఇవాళ విద్యాశాఖని ముట్టడించే ప్రయత్నాలు మాత్రం డెఫినెట్గా జరుగుతాయి. ఈ పాపం గవర్నమెంట్గా అనుకుంటుంది ఏం జరిగినా. ఇంకా ఎవరు కూడా విద్యాశాఖ మంత్రి లేడు, మన ముఖ్యమంత్రి ఆయన ఏం మాట్లాడతాడు? ఆయన ఏమైనా ఆయన మాట్లాడాలి. ఇళ్ళపై దాడి జరిగినా మాట్లాడాడు, లవ్ జిహాద్ అయినా మాట్లాడాడు, ఎడ్యుకేషన్ జిహాద్ అయినా మాట్లాడాడు, ఫుడ్ జిహాద్ అయినా మాట్లాడాడు. కాదు, కాంగ్రెస్ వాళ్ళు చేయాలనుకుంటున్నారు. ఓట్లకు సిగ్గు లేకుండా వస్తారు. ఓట్లు కావాలంటే ఇప్పుడు ఈ అమ్మాయి తీసుకురాకపోతే బయటికి కూడా తెలియకపో కదా. అమ్మాయి ఏమన్నా తెలుసా? అరే మీరు మర్చిపోయి రాష్ట్రం అన్నారు కదా, 24 మెంబర్స్కి డైరీ చూపెట్టాను. లోపలికి వెళ్ళినారు, మళ్ళీ ఖాళీ తీసుకొస్తామని నామ మాత్రం సస్పెన్షన్ చేసి ఏదో సాధించే ప్రయత్నం చేశారు. కంప్లీట్గా ఇంకా ఎన్ని స్కూళ్ళల్లో మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ముస్లిం స్కూల్స్లలో ఏదైతే కరస్పాండెంట్ ముస్లిం స్కూల్స్లో హిందూ పిల్లలు ఉన్నారో ఇమీడియట్ విత్డ్రా చేసుకొని వేరే స్కూళ్ళల్లో హిందూ స్కూళ్ళల్లో జాయిన్ చేయాలి. రేపు ఒక్కరు బ్రెయిన్ వాష్ అయినా రేపు ఏదైనా జరగదు. ఇంకో ఇష్యూ కూడా అత్తపూర్లో కూడా జరిగింది, కాకపోతే బయటికి రాలేదు. అక్కడ కూడా ఇట్లాంటి స్కూల్లో గతంలో కూడా అగ్ని ప్రమాదం జరిగిందట. గతంలో కూడా ఈ యొక్క ఘనకార్యం అందరికి తెలిసిన విషయమే. మరి హిందూ విద్యార్థి డైరీలో మరి కల్మా చదవమని రాయడం, నోట్స్లో రాయడం జరిగిందే. మరి ఆ విషయమై నేను ఇవాళ సుప్రియ గౌడ్ గారి ఇంటికి రావడం జరిగింది. ఎందుకంటే వీరికి విపరీతంగా బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. వీళ్ళ ఇంటి దగ్గర రెక్కీలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఆ డైరీ ఏదో రకంగా వాళ్ళు తస్కరించాలని ఒక ఉద్దేశంతో మరి రెక్కీలు నిర్వహిస్తున్నారు. మరి ఆ డైరీలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. పోలీసు వాళ్ళు కూడా విపరీతమైన ప్రెషర్ చేస్తున్నారు. కేసు వెనుకకు తీసుకోవాలని చెప్పే ప్రయత్నము మరి పోలీస్ శాఖ చేస్తున్నారు. మరి వాళ్ళకి ఎందుకంత సక్సెస్ఫుల్పై ప్రేమ ఉందో, మరి ఏమైనా రాజకీయ ఒత్తిడి ఉందా, మరి ఎంఐఎం నుంచి ఏమైనా ఒత్తిడి ఉందా, ఎంఐఎం గూండాల నుంచి మరి ఒత్తిడి ఉందా? మరి ఎంఐఎం గూండాలు వీళ్ళ ఇంటి దగ్గర తిరుగుతున్నారు, వీళ్ళ అపార్ట్మెంట్ దగ్గర తిరుగుతున్నారు. మరి అబ్బాయి తండ్రికి విపరీతంగా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఆల్రెడీ ఈ యొక్క కేసు మరి కోర్టు దృష్టిలో ఉంది, లేదంటే దీన్ని ఎప్పుడో నీరు గార్చే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికి కూడా కోర్టు చెప్పినందుకే వీళ్ళు
మరి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది, లేకపోతే ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి లీగల్ టీంకి పంపించారట ఒపీనియన్ తీసుకొని. అంత దారుణమైన పరిస్థితి ఇలా నేషన్ మొత్తం, భారతదేశం మొత్తం చూసింది ఈ యొక్క దరిద్రమైన చర్యని. మరి ఈ అంశంపై ఇమీడియట్గా కమిషనర్ గారు సజ్జనార్ గారు, ఇక్కడ మేము లోకల్ పోలీస్ నమ్మే పరిస్థితిలో లేము, ఇక్కడ ఎంఐఎం గూండాలకి తలొగ్గి పనిచేసే పోలీసులను నమ్మే పరిస్థితి లేదు, మీరు ఇమీడియట్గా ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేయాలి, చేసి దీనిపై సమగ్ర విచారణ జరపాలి. ఆల్రెడీ దొరికిపోయారు, విచారణ జరపాల్సిన అవసరం లేదు. స్కూల్ ఇంకా ఓపెన్గా నడుస్తుంది. మరి ఆల్రెడీ విద్యాశాఖ వారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎలాంటి చర్యలు, ఎందుకంటే నాకు తెలిసి ఏదో ఎంఐఎం నాయకుంది అయి ఉంటుంది స్కూల్. మరి ఇమీడియట్గా విద్యాశాఖ దీనిపై స్పందించకపోతే మరి పెద్ద ఎత్తున విద్యాశాఖని కూడా, ఆ కార్యాలయాన్ని కూడా ముట్టడించే ప్రయత్నం చేస్తాం. మరి ఇది నేషనల్ వైడ్ ఇష్యూ కాకముందుకే దీనిపై చర్యలు తీసుకోవాలి. హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఇట్లాంటి స్కూళ్ళు ఓల్డ్ సిటీలో చాలా ఉన్నాయి. ఇట్లాంటి సంఘటనలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఉన్నది. చాలా మద్రాసాలపై నిఘా పెట్టాలి, మసీదులలో ఏం జరుగుతుందో కూడా నిఘా పెట్టాలి. ఇవాళ ఓల్డ్ సిటీలో హిందువులకి రక్షణ లేదు, కంప్లీట్గా రక్షణ లేదు. మరి పోలీస్ శాఖ దీనిపై ఎలా చూస్తారో, మరి ముఖ్యంగా ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మాత్రం గట్టి చర్యలు తీసుకోవాలి, లేకపోతే హిందూ సమాజం మేల్కొంది. మరి భారీ ఎత్తున మరి రోడ్లపైకి హిందువులు వస్తే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. అంటే వీళ్ళకి ఎందుకు జరుగుతున్నాయి రెక్కీలు? మరి పోలీసు వాళ్ళు అయితే దీనిపై మరి దర్యాప్తు చేయాలి కదా. రెక్కీలు ఏం అవసరము? ఒక టీచర్ని ఉట్టి సస్పెండ్ చేసేస్తే అయిపోతుందా? స్కూల్ దృష్టిలో ఉండదా? చిన్న విషయం కాదు కదా. మరి ఇదే స్కూళ్ళల్లో మరి మేము భగవద్గీత నేర్పిస్తూ ఊకుంటారా? ఊకోరు కదా. చాలా సెన్సిటివ్ విషయం కదా. రేపు చిన్న చిన్న పిల్లలు, సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ పిల్లలు మైండ్ మెచ్యూరిటీ స్టేజ్లో ఉంటారు, లేత మనసులు, వాళ్ళకి ఇవన్నీ ఫీడ్ చేసుడు ఏంది వేరే మతం గురించి? చిన్నపిల్లల్ని కూడా వదులుతలేరా మత మార్పిడిలలో? దారుణమైన అంశం ఇది. దీనిపై గట్టి చర్యలు తీసుకుంటే మళ్ళీసారి ఇట్లాంటి సంఘటనలు కాకుండా ఉంటాయి. ఈ పొలిటికల్ ప్రెషర్కి వచ్చి మరి సమగ్ర విచారణ జరపకుండా గాలికి వదిలేస్తే ఇది ఈ కేసు ఇడికి ఊరుకునే ప్రసక్తే లేదు. ఇది చాలా ముందుకు పోతుంది, కోర్టు పరిధిలో కూడా ఉన్నది. కోర్టు ద్వారా మేము న్యాయం కోసం ప్రయత్నం చేస్తాం. అంటే హిందువులని టార్గెట్ చేస్తున్నాం 100%. ఇప్పుడు ఎడ్యుకేషన్ జిహాద్ అవుతుంది, లవ్ జిహాద్ అవుతుంది, ఫుడ్ జిహాద్ అవుతుంది, జిమ్లలో జిహాద్ అవుతుంది. ఓల్డ్ సిటీలలో 2-3 కేసులు నేనే చూసిన. నేనే ఆ జిమ్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిన. కోచ్లు అమ్మాయిలను ట్రాప్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. డెఫినెట్గా జిహాదులు అవుతున్నాయి, రకరకాల జిహాదులు అవుతున్నాయి. ముఖ్యంగా ఓల్డ్ సిటీ నుంచే స్టార్ట్ అవుతుంది. దానిపై నిఘా పెట్టాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళపై ఉన్నది. అంటే హిందువులకు ఎలాంటి భరోసా ఇద్దామంటున్నారు? ఏదైనా ఐకమత్యంతో ఉండి, ఇట్లాంటి ఇష్యూలు అయితే మనం ఐకమత్యంతో ఉండి పోరాటం చేస్తే కానీ హైందత్వం మంచిగా ఉండదు, మన బతుకులు కూడా మంచిగా ఉండదు. లేదంటే రేపు ఓపెన్గా రోడ్ల మీద గుళ్ళకాడు వచ్చి కూడా మొత్తము కంప్లీట్గా వీళ్ళు మత మార్పిడి చేస్తారు. ఈ అంశంపై ఇమీడియట్గా కమిషనర్ గారు సజ్జనార్ గారు, ఇక్కడ మేము లోకల్ పోలీస్ నమ్మే పరిస్థితిలో లేము, ఇక్కడ ఎంఐఎం గూండాలకి తలొగ్గి పనిచేసే పోలీసులను నమ్మే పరిస్థితి లేదు, మీరు ఇమీడియట్గా ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేయాలి, చేసి దీనిపై సమగ్ర విచారణ జరపాలి. ఆల్రెడీ దొరికిపోయారు, విచారణ జరపాల్సిన అవసరం లేదు. స్కూల్ ఇంకా ఓపెన్గా నడుస్తుంది. మరి ఆల్రెడీ విద్యాశాఖ వారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎలాంటి చర్యలు, ఎందుకంటే నాకు తెలిసి ఏదో ఎంఐఎం నాయకుంది అయి ఉంటుంది స్కూల్. మరి ఇమీడియట్గా విద్యాశాఖ దీనిపై స్పందించకపోతే మరి పెద్ద ఎత్తున విద్యాశాఖని కూడా, ఆ కార్యాలయాన్ని కూడా ముట్టడించే ప్రయత్నం చేస్తాం. మరి ఇది నేషనల్ వైడ్ ఇష్యూ కాకముందుకే దీనిపై చర్యలు తీసుకోవాలి. హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఇట్లాంటి స్కూళ్ళు ఓల్డ్ సిటీలో చాలా ఉన్నాయి. ఇట్లాంటి సంఘటనలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఉన్నది. చాలా మద్రాసాలపై నిఘా పెట్టాలి, మసీదులలో ఏం జరుగుతుందో కూడా నిఘా పెట్టాలి. ఇవాళ ఓల్డ్ సిటీలో హిందువులకి రక్షణ లేదు, కంప్లీట్గా రక్షణ లేదు. మరి పోలీస్ శాఖ దీనిపై ఎలా చూస్తారో, మరి ముఖ్యంగా ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మాత్రం గట్టి చర్యలు తీసుకోవాలి, లేకపోతే హిందూ సమాజం మేల్కొంది. మరి భారీ ఎత్తున మరి రోడ్లపైకి హిందువులు వస్తే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. సక్సెస్ స్కూల్ మీద ఖురాన్ ఈ విధంగా చెప్పాలని పిల్లలకు, హిందూ పిల్లలకు ఏ విధంగా చెప్తురో మేము 15వ తారీఖు నుంచి 16వ తారీఖు రోజు కూడా కొట్లాడడం జరిగింది. ఈరోజు ఆ స్కూల్ ఓపెన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నాం. ఆ స్కూల్ రద్దు చేసి
ఆ ప్రిన్సిపాల్ కానీ దాని యజమానిని కానీ క్రిమినల్ కేసు వేసి అరెస్ట్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. దీని వెనుక నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు ఉంది కాబట్టి, విద్యాశాఖ మంత్రి ఆయనే కాబట్టి దానికి సపోర్ట్ చేయడం. అదేవిధంగా మీరు ఆలోచించండి, గతంలో కూడా ఈ రేవంత్ రెడ్డి గారు ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అని చెప్పిండు కాబట్టి ఇవాళ ఈ ముస్లింలకు ఈ ధైర్యం వచ్చింది. నిజంగా కూడా మనం కూడా ఆలోచించాలి, హిందూ టీచర్ కూడా ఆలోచించాలి. మొత్తం హిందూ పిల్లలు ఉన్న తాను కూడా మనం భగవద్గీత గురించి చెప్పం. ఎందుకంటే ఒక స్కూల్ పద్ధతులనే చదవాలి, పిల్లలకు పాఠాలు ఏ విధంగా చెప్పాలని చూస్తాం. కానీ ఇవాళ ముస్లిం స్కూళ్ళల్లో మన పిల్లలు ఉంటే మనని ఖురాన్ చదివించి ఖురాన్లో మారాలనుకుంటారా? మీరు ఒక్కసారి ఆలోచించండి. జమ్మూ కాశ్మీర్లో ఖురాన్ చదవకపోతే బట్టలు ఇప్పి ఏ విధంగా చంపిరో మన హిందువులని, ఇక్కడ ఇట్లా అట్లాంటి ఏమైనా ప్లాన్ చేసిరా? ఈ ప్రాంతంలో అట్లాంటి ప్లాన్లు చేసిరని మాకు అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలను నిరోధించాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉంది. ఆ విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పడం ఏంటంటే, అయ్యా ఈ స్కూల్ రద్దు చేస్తావా, లేకుంటే మీ సీఎం క్యాంప్ ఆఫీస్ని ముట్టడించాలా, మీరే డిసైడ్ చేసుకోండి. ఇవాళ తెలంగాణ ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలు గ్రహిస్తారు రేవంత్ రెడ్డి గారి అధ్వర్యంలో ఏ విధంగా జరుగుతుందో, ఇవాళ హిందువులకు ఏ విధంగా ధైర్యం ఉందో, ఏ విధంగా ప్రొటెక్షన్ ఉందో ఒకసారి ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ లేకపోతే, విశ్వ హిందూ పరిషత్ లేకపోతే, బజరంగ్ లేకపోతే ఈరోజు మన స్కూళ్ళలో కూడా ఖురాన్ చదివిస్తారు. మనం అందరం జాగ్రత్త ఉండాలి. నిజంగా కూడా సుప్రియ గౌడ్ గారిని నేను అభినందిస్తున్నా. ఆ అమ్మాయి పోయి క్వశ్చన్ చేయడం, ఆ అమ్మాయిని చూసి ఇంకా 10 మంది నేర్చుకునే విధంగా క్వశ్చన్ చేసినందుకు అభినందిస్తూ మరొక్కసారి నిజంగా సుప్రియ గౌడ్ గారికి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉంటుంది. విషయం తెలుసుకున్నటువంటి సుప్రియా గౌడ్ గారు సక్సెస్ స్కూల్కి వెళ్ళి ఆ క్లాస్ టీచర్ని క్వశ్చన్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఎవేడింగ్ ఆన్సర్స్ వచ్చిన కారణంగా తను అదే రోజు నైట్, అంటే 15th రోజు రాత్రి 9 గంటల టైంలో, 9:15 నైట్ ఆ టైంలో కంప్లైంట్ ఇచ్చారు. 9:15 టైంలో పోలీస్ స్టేషన్లో, సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, నరేటింగ్ ఆల్ ద ఫ్యాక్ట్స్. ఒక హిందూ మైనర్ అబ్బాయికి కల్మా చదవమని చెప్పడము, సూరే అల్ ఫతా చదవమని చెప్పడం అనే దానిపైన అబ్జెక్షన్ చేస్తూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది హిందూ మనోభావాలను దెబ్బతీయడము, అవుట్రేజింగ్ ది రిలీజియస్ ఫీలింగ్ ఆఫ్ ది బాయ్, మైనర్ బాయ్ అనే విషయం పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ తీసుకున్నటువంటి పోలీసు వాళ్ళు కెప్ట్ ఇట్ అసైడ్. ఏం రీజన్ చెప్తారంటే, జీడీ ఎంట్రీ చేసి ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తున్నాడు. మీకు కాగ్నిజబుల్ అఫెన్స్ గురించి నోటీస్లోకి వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయకుండా దాని ప్రిలిమినరీ ఎంక్వైరీ పేరు మీద ఎందుకు ఆపెట్టారనేది పోలీసు వాళ్ళు చెప్పాలి. పోలీసు వాళ్ళు సక్సెస్ఫుల్ మేనేజ్మెంట్ ఏమన్నా కుమ్మక్కయ్యరా? ఆ నెక్స్ట్ డే 16th రోజు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదన్నటువంటి విషయాన్ని అడగడానికి మేము పోలీసు వాళ్ళకి పోతే హై హ్యాండెడ్గా అరెస్ట్ చేసి పంపించారు. నేను బీన్ అడ్వకేటు, నేను అడగడం, నన్ను అడిగితే ఆన్సర్ ఇవ్వాల్సిన పోలీసు వాళ్ళు అరెస్ట్ ఎందుకు చేశారు? దిస్ ఈజ్ వైలేషన్ ఆఫ్ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్. పోలీస్ వాళ్ళకి ఇంకా ఆ విషయం గుర్తుందో లేదు, నేను దాని మీద కూడా ప్రాసిక్యూట్ చేస్తాను పోలీస్ వాళ్ళని. థర్డ్ థింగ్, ఎఫ్ఐఆర్ని నమోదు చేయకముందే స్కూల్ వాల్ మేనేజ్మెంట్ తోటి కాంప్రమైజ్ కోసము రాయించారు. కాంప్రమైజ్ రాయించి ఆ స్కూల్ టీచర్ని టర్మినేట్ చేసినంత మాత్రాన అఫెన్స్ అయిపోలేదు. దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్ ఫర్ ద అఫెన్స్. జరిగిన అఫెన్స్ని ఇన్వెస్టిగేట్ చేసి ప్రాసిక్యూట్ చేయాల్సిన పని పోలీసులకు, ఎందుకంటే వాళ్ళకు దే హ్యావ్ గాట్ ద నాలెడ్జ్ అబౌట్ ది కాగ్నిజబుల్ అఫెన్స్. ప్రొటెస్టులు జరిగి డే మొత్తము నేషనల్ ఛానల్స్లో వచ్చి విశ్వ హిందూ పరిషత్, బీజేపీ, నేషనల్ పార్టీస్ అన్నీ కూడా రెస్పాండ్ అయిన తర్వాత, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నోటీసెస్ ఇష్యూ చేసిన తర్వాత, కంప్లైనెంట్ పైన కాంప్రమైజ్ చేసుకోమని బలవంతం పెంచి తను కాంప్రమైజ్ చేసుకుంటుందన్న విషయం బయటకు వచ్చిన తర్వాత నేను పర్సనల్గా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్లో. అదంతా వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకపోతే బద్నాం అవుతామన్న ఒకటే ఒక కారణంతో సుప్రియా గౌడ్ గారు ఇచ్చిన కంప్లైంట్లో ఎఫ్ఐఆర్ చేశారు. నేను ఇచ్చిన కంప్లైంట్లో కూడా కంప్లైంట్ క్లోజ్డ్ యాజ్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్ అని చెప్పి నోటీస్ వచ్చింది, నాకు నోటిఫికేషన్ వచ్చింది. అంటే ఇదంతా 24 hours తర్వాత ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారు, అంతసేపు వాట్ మేడ్ దెమ్ నాట్ టు రిజిస్టర్ ద ఎఫ్ఐఆర్ అనేది పోలీసు వాళ్ళు ఇవ్వాల్సిన ఆన్సర్. డీసీపీ గారు స్టేట్మెంట్ ఇస్తూ టర్మినేట్ చేశారు, పేరెంట్స్ డజంట్ వాంట్ టు ప్రాసిక్యూట్ అని చెప్పేసి మేము చెప్పారు కాబట్టి ఎఫ్ఐఆర్ కాలేదు అన్నారు, కంప్లైంట్ లేదన్నారు. అంటే ఎవరిని మోసం చేయడానికి, ఎవరిని సాటిస్ఫై చేయడానికి ఇదంతా జరిగిందనేది పోలీస్ షుడ్ ఆన్సర్. దీనిపైన వదిలేదు లేదు. ఇప్పుడు మేము 15th రోజు
00 అవర్స్ నుంచి 16th రోజు అంటే 17th రోజు 00 అవర్స్ వరకు మొత్తం నిరంజన్ అన్న ఒక ఆర్టీఐ కూడా ఫైల్ చేయడం జరుగుతుంది నిరంజన్ గారి ద్వారా. అసలు మీకు నోటీస్ వచ్చిందా లేదా కంప్లైంట్ విషయంలో, ఎందుకు దీన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేశారు అనే విషయం పోలీసు వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి. ఇప్పుడు జరిగిన ఇవన్నీ కాకుండా నిష్పక్షపాతంగా కేసు నమోదు చేసినటువంటి దాంట్లో సఫిషియెంట్ సెక్షన్స్ కూడా యాడ్ చేయాలి, ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని లాగాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి. స్కూల్ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్, టీచర్ అందరినీ కూడా కాన్షియస్ మైండ్ తోటి డెలిబరేట్ జరిగిన యాక్షన్ కాబట్టి అందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. డీసీపీ గారు చెప్పినట్టు క్లాస్లో 25 మంది ఉన్నారు, 25 మందిలో ఒక్కతనే హిందూ బాయ్ ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ ముస్లిం బాయ్ అంటే ఖురాన్ని ఎప్పటి నుంచి ఎస్ఎస్సి సిలబస్లో యాడ్ చేశారు ఆ విషయం కూడా పోలీసు వాళ్ళు చెప్పాలి. ఎస్ఎస్సి బోర్డులో రిజిస్టర్ అయినటువంటి స్కూలు ఎస్ఎస్సి సిలబస్ చెప్పాలి. ఎందుకు బియాండ్ ఎస్ఎస్సి సిలబస్ చెప్తున్నారు? అదేమైనా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీయా? మరి ఓన్లీ ఖురాన్ ఎందుకు నేర్పిస్తున్నారు? భగవద్గీత, బైబిల్ ఎందుకు నేర్పించట్లేదు? ఇవి కూడా ఆన్సరబుల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి చాలా డిస్కంఫర్టబుల్ క్వశ్చన్స్ కానీ పోలీసు వాళ్ళు ఆన్సర్ చేయాల్సిన బాధ్యత వాళ్ళపై ఉన్నది.